అందరికీ నమస్కారం అండి. డైలీ ఆస్ట్రాలజీ ఛానల్‌కి స్వాగతం. ఈరోజు మనం మకర రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మకర రాశి వారికి ఆగస్టు 20 నుంచి 23వ తేదీ వరకు వీరి జాతకం ఎలా ఉండబోతుందో ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. మకర రాశి అధిపతి అయిన శనిగ్రహం మీ జీవితంలో క్రమశిక్షణ, కఠోర శ్రమకు పత్రిక. అందుకే మీరు చేసే ప్రతి పనిలో అంకిత భావం, పట్టుదల స్పష్టంగా కనిపిస్తాయి. ఆగస్టు 20 నుంచి 23వ తేదీ వరకు ఈ 4 రోజుల్లో మీరు ఆశించిన ఫలితాలను పొందుతారు. కొన్ని సమస్యలు ఎదురైనా మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మీ నిబద్ధత, కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన మరియు కెరీర్ సంబంధిత విషయాల్లో మీరు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు. మీ నిబద్ధత, కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా ఆర్థికపరమైన మరియు కెరీర్ సంబంధిత విషయాల్లో మీరు మెరుగైన ప్రగతిని సాధిస్తారు. మీ ఆత్మవిశ్వాసం, సృజనాత్మక ఆలోచనలు మీకు కొత్త అవకాశాలను తెచ్చిపెడతాయి. మకర రాశి వారు మీ ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇవ్వడం మరియు మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడం చాలా అవసరం. ధ్యానం, యోగా వంటి వాటిని రోజువారీ దినచర్యలో చేర్చుకోండి. అలాగే మీ ప్రియమైన వారికి మరింత సమయాన్ని కేటాయించండి. ఈ 4 రోజులు మీ జీవితంలో ఆనందం, విజయం మరియు సంతృప్తిని తీసుకువస్తాయి. మీ భవిష్యత్తుకు ఉజ్వలంగా ఉండాలని కోరుకుంటున్నాను. మకర రాశి జాతకం ఆగస్టు 20 నుండి 23 తేదీ వరకు. ఆగస్టు మాసం చివరి వారంలో మీరు అడుగు పెడుతున్న ఈ 4 రోజులు మీ జీవితంలో కొత్త అధ్యాయాలను ప్రారంభించబోతున్నాయి. జ్యోతిష్యం అనేది భవిష్యత్తును అంచనా వేయడం ఒక సాధనం మాత్రమే కాదు, మన అంతర్గత శక్తిని, సామర్థ్యాలను అర్థం చేసుకోవడానికి ఒక అద్దం లాంటిది. మీరు ఎదుగుతున్న కష్టాలు, సాధించబోతున్న విజయాలు మరియు తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి ఒక స్పష్టమైన అవగాహనను ఈ జాతకం మీకు అందిస్తుంది. ఈ 4 రోజులు మీ మకర రాశి వారికి ఎలా ఉండబోతున్నాయో తేదీ వారీగా వివరంగా తెలుసుకుందాం. ఆగస్టు 20 తేదీన కొత్త ఆరంభాల రోజని చెప్పుకోవచ్చు. ఈ రోజు మీకు సరికొత్త ఆరంభాలను సూచిస్తుంది. మీ మనసులో కొత్త ఆలోచనలు, ప్రణాళికలు ఉద్భవిస్తాయి. ఈ రోజు మకర రాశి వారికి మీ మానసిక స్థితి చాలా కీలకమైనది. కొన్ని సవాళ్లు ఎదురైనా మీరు నిశ్శబ్దంగా, స్థిరంగా ఉండటానికి ప్రయత్నిస్తే మంచి ఫలితాలు వస్తాయి. అపరిచితులతో గొడవలకు దూరంగా ఉండండి. ధ్యానం మరియు ప్రశాంతమైన వాతావరణం మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఉద్యోగం మరియు కెరీర్ గురించి తెలుసుకుందాం. మీ కెరీర్లో ఒక ముఖ్యమైన మార్పు రాబోతుంది. కొత్త ప్రాజెక్టులు, పనులు మీ చేతికి వచ్చే అవకాశాలైతే ఎక్కువగా ఉంది. పై అధికారుల దృష్టిలో మీరు ప్రశంసలు పొందుతారు. ఇది మీ భవిష్యత్తుకు శుభ సూచిక అని చెప్పుకోవచ్చు. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు చేసుకునే ముందు క్షుణ్ణంగా పరిశీలించండి. తొందరపాటు నిర్ణయాలు నష్టానికి దారి తీయవచ్చు. ఈ రోజు కొత్త పెట్టుబడులకు అంత అనుకూలం కాదు. అనుభవం ఉన్న వ్యక్తుల సలహాలు తీసుకోవడం చాలా మంచిది. ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్త అవసరం. ముఖ్యంగా ఎవరికైనా అప్పు ఇచ్చే ముందు 1-2 సార్లు ఆలోచించండి. డబ్బు రాకల్లో కొంత ఆలస్యం జరగవచ్చు. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవడం చాలా అవసరం. మీ ప్రేమ జీవితంలో చిన్నపాటి అపార్థాలు రావచ్చు. మీ భాగస్వామికి ఎక్కువ సమయం కేటాయించండి. వారితో మనసు విప్పి మాట్లాడితే సమస్యలు పరిష్కారం అవుతాయి. వివాహ జీవితంలో సహనం చాలా అవసరం. ఆరోగ్యం విషయానికి వస్తే మకర రాశి వారికి మానసిక ఒత్తిడి కారణంగా తలనొప్పి, అలసట వంటివి రావచ్చు. యోగా, ధ్యానం చేయడం వల్ల మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఆగస్టు 21 మకర రాశి వారికి శుభ ఫలితాల రోజు అని చెప్పుకోవచ్చు. మీ కృషికి మంచి గుర్తింపు లభిస్తుంది. మీ ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. మీరు చెప్పిన మాటలకు, మీ ఆలోచనలకు సమాజంలో ప్రాధాన్యత లభిస్తుంది. ఇతరులను ప్రభావితం చేయగలిగే శక్తి మీలో కనిపిస్తుంది. ఉద్యోగస్తులకు ఈరోజు కార్యాలయంలో మీ పనికి ప్రశంసలు దక్కుతాయి. సహచరుల నుండి మీకు పూర్తి మద్దతు లభిస్తుంది. పదోన్నతి లేదా జీతం పెంపుకు సంబంధించిన శుభవార్తలు వినే అవకాశమైతే ఎక్కువగా ఉంది. ఇది మీ భవిష్యత్ ప్రణాళికకు తోడ్పడుతుంది. వ్యాపారస్తులకు భాగస్వామ్య వ్యాపారాల్లో లాభాలు సాధించే అవకాశం ఉంది. మీ భాగస్వామి నుండి పూర్తి సహకారం లభిస్తుంది. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. గతంలో పెండింగ్లో ఉన్న బకాయిలు వసూలు అవుతాయి. ఊహించని ధనలాభం లభిస్తుంది.
పెట్టుబడులకు ఇది అనుకూలమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఒంటరిగా ఉన్న వారికి కొత్త పరిచయాలు ఏర్పడతాయి. కొన్ని సంబంధాలు ప్రేమగా మారే అవకాశం ఉంది. దాంపత్య జీవితంలో ఆనందం, శాంతి ఉంటుంది. ఇక మకర రాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే మీలో శక్తి, ఉత్సాహం ఎక్కువగా ఉంటుంది. కానీ అతిగా శ్రమించి అలసిపోకుండా శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వడం చాలా అవసరం. మకర రాశి వారికి ఆగస్టు 22వ తారీఖున వీరికి మిశ్రమ ఫలితాల రోజని చెప్పుకోవచ్చు. ఈ రోజు మీకు కొన్ని సవాళ్లు, కొన్ని అనుకూలమైన విషయాలు కలిపి ఇస్తుంది. అనవసరమైన అనుమానాలు, అతిగా ఆలోచించడం వల్ల మీలో గందరగోళం పెరుగుతుంది. ఇది మీ నిర్ణయాలను ఆలస్యం చేయవచ్చు. కాబట్టి ప్రశాంతంగా, స్పష్టమైన మనసుతో ఉండటానికి ప్రయత్నించండి. ఉద్యోగస్తులకు కార్యాలయంలో చిన్న చిన్న వాదనలు, అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు. కానీ మీరు ప్రశాంతంగా, కూల్గా వ్యవహరిస్తే సమస్యలు సులభంగా పరిష్కారం అవుతాయి. మీ పని మీద మాత్రమే దృష్టి పెట్టడం చాలా మంచిది. వ్యాపారస్తులకు ఈరోజు కొత్త పెట్టుబడులు పెట్టడానికి అంత అనుకూలం కాదు. ఈ రాశి వారు వ్యాపార నిర్ణయాలను తీసుకునేటప్పుడు అన్ని కోణాల నుండి పరిశీలించడం చాలా అవసరం. పెద్దల సలహా తీసుకోవడం ఇంకా మంచిది. కుటుంబ అవసరాల కోసం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. కానీ ఆ ఖర్చులు తప్పనిసరిగా అవసరమైన వాటికే అవుతాయి. అనవసరమైన ఖర్చులను తగ్గించుకోవాలి. మీ సంబంధాల్లో సున్నితమైన సందర్భాలు తలెత్తవచ్చు. మీ మాటలను, చర్చలను నియంత్రించుకోవడం ద్వారా సమస్యలు రాకుండా చూసుకోవచ్చు. అయితే మకర రాశి వారి ఆరోగ్యం విషయానికి వస్తే ఈరోజు గ్యాస్, జీర్ణ సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. నీరు ఎక్కువగా తాగడం, తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల మీకు ఉపశమనం లభిస్తుంది. ఆగస్టు 23 శనివారం. ఈరోజు మకర రాశి వారికి ఆనందం, సృజనాత్మకత రోజు అని చెప్పుకోవచ్చు. ఈరోజు మీ జీవితంలో ఆనందాన్ని, కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుంది. ఈరోజు మీరు చాలా ఉత్సాహంగా, సృజనాత్మకంగా ఉంటారు. మీ మనసులో ఒక కొత్తదనం, ప్రత్యేకత కనిపిస్తుంది. మీ సృజనాత్మక ఆలోచనలు ఇతరులను ఆకర్షిస్తాయి. మీ ప్రతిభను, మీ పనితీరును పై అధికారులు గుర్తిస్తారు. మీ కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. పదోన్నతికి సంబంధించిన అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. వ్యాపారస్తులకు కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, భాగస్వాములు చేసుకోవడానికి ఇది చాలా మంచి రోజని చెప్పుకోవచ్చు. వ్యాపారంలో లాభాలు గణనీయంగా పెరుగుతాయి. ఆర్థికంగా మీ ఆదాయం పెరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అదనపు ఆదాయం మార్గాలు తెరుచుకుంటాయి. గతంలో చేసిన పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. మీ ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమలో ఉన్నవారికి ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. వివాహానికి సంబంధించిన శుభవార్తలు వినే అవకాశం ఎక్కువగా ఉంది. మకర రాశి వారికి ఆరోగ్యం విషయానికి వస్తే మీ శరీరం చాలా తేలికగా, మనసు ప్రశాంతంగా ఉంటుంది. కానీ పని మీద ఎక్కువ దృష్టి పెట్టి అలసట చెందకుండా మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. మకర రాశి వారికి ఈ 4 రోజుల్లో అదృష్టపు రంగు ఆకుపచ్చ మరియు నీలం. అదృష్టపు సంఖ్యలు 3, 8. అదృష్టపు రోజులు బుధవారం మరియు శనివారం. ఈ 4 రోజుల్లో ఆగస్టు 20, 22 తేదీలు మీకు చిన్నపాటి సవాళ్లను తీసుకురావచ్చు. ఈ రోజుల్లో మీరు జాగ్రత్తగా, సహనంతో ఉండటం చాలా అవసరం. అయితే ఆగస్టు 21 మరియు 23 తేదీలు మీకు విజయాన్ని, ఆనందాన్ని తీసుకువస్తాయి. మీ కృషికి మంచి గుర్తింపు లభిస్తుంది. ముఖ్యంగా ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు కనిపిస్తాయి. మీ అంతర్గత శక్తి, ఆత్మవిశ్వాసం మీకు శుభాన్ని, విజయాన్ని తీసుకువస్తాయి. మీ మనసుకు దగ్గరగా ఉన్నవారిని, మీ స్నేహితులతో వారితో మాట్లాడడం మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. చూశారు కదండి, మకర రాశి వారికి ఆగస్టు 20 నుండి 23 తేదీ వరకు వీరి జాతకం ఎలా ఉండబోతుందో వివరంగా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.